హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం ఈరోజు విశేషం ఏంటో తెలుసుకుందాం కదా. ఈస్టర్ పండగ. ఈరోజు ఈస్టర్ పండగ అంటే మన క్రీస్తు పునరుద్ధరణ పొందిన రోజు అన్నమాట. దాన్ని క్రైస్తవులందరూ కూడా చాలా పవిత్రంగా భావించి ఈ పండగని చేసుకుంటారు కదా. వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకంటే అందులో మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా కొంతమంది. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం మన కథలోకి వెళ్ళిపోదాం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యచ్చ కృతబుద్ధిత్వాత్ సపశ్యతి దుర్మతిః. అయితే ఈ సర్వకర్మలకి కూడా హేతువులు 5, అవే మూలమన్నమాట. అయినప్పటికీ కూడా ఈ విపరీత బుద్ధి కారణాన ఏ మనిషి కూడా నిరంజనుడు అంటే కేవలుడు అన్నమాట. శుద్ధ స్వరూపుడైన ఆత్మని సమస్త కర్మలకు కూడా కర్తగా భావిస్తాడో అట్టి ఆ బుద్ధి ఏంటంటే అది మలిన బుద్ధి అన్నమాట. ఆ మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థాన్ని ఎప్పటికీ కూడా గ్రహించలేడన్నమాట. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య సలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. మనకి అంతఃకరణమందు కర్తృత్వ భావం లేనివాని బుద్ధి ఎక్కడుంటుంది? అది ప్రాపంచిక పదార్థాలయందు అంటుకోదు, కర్మలయందు అంటుకోదు. అలాంటి మనిషి ఈ లోకాలను అన్నింటినీ హతమార్చినా సరే వాస్తవంగా చంపినవాడు కాదన్నమాట. అతనికి ఎట్టి పాపాలు కూడా అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేవి కర్మ ప్రేరణాలన్నమాట. 3 విధాలైన కర్మ ప్రేరణాలు అంటే కర్త, కరణము, క్రియ అని ఈ కర్మ సంగ్రహాలు 3 విధాలన్నమాట. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యదావచ్ఛృణుతాన్యపి. ఈ గుణాల సంఖ్యని వివరించే సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్త, కర్మ అనేవి గుణభేదాలతో 3 విధాలుగా చెప్పబడ్డాయి. వాటిని గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను విశదీకరిస్తాను, విను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించే సమస్త ప్రాణులయందు శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు తెలుసుకుంటాడు. తెలుసుకోవటమే కాదు, చూస్తాడనమాట. అలాంటి పురుషుని జ్ఞానాన్ని సాత్విక జ్ఞానంగా మనం తెలుసుకోవచ్చు. పృథక్త్వేన తు యజ్ఞానం
నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఈ సమస్త ప్రాణుల యందు నానా విధాలైన వివిధ భావములను వేర్వేరుగా భావించే వారి జ్ఞానాన్ని రాజసము అని తెలుసుకోవచ్చు మనం. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమ హైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఈ ప్రకృతి కార్యమైన శరీరంని అంటే శరీరానికి సంబంధించిన భౌతిక వస్తువుల్ని సమస్తంగా భావించి మరి వాటి అందే ఆసక్తి కలిగించునట్టి తాత్వికముగా అర్థరహితమైనదియు హేతబుద్ధం కానిది తుచ్చమైనది అగు విపరీత జ్ఞానాన్ని తామసము అని అంటారన్నమాట. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తి సాత్వికముచ్యతే. ఈ కర్తృత్వాభిమానము కానీ ఫలాపేక్ష కానీ లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడే శాస్త్రవిహితమైన కర్మని సాత్విక కర్మ అని అంటారు. మరి ఇప్పుడు ఈ 3 కర్మలని కూడా మనము తెలుసుకున్నాం కదా. 3 కర్మలు అంటే ఈ రాజసము, తామసము, సాత్వికము అనే 3 కర్మలను కూడా మనము తెలుసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇన్ని అధ్యాయాలు చెప్పుకుంటున్నప్పుడు మనం ఎన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నప్పుడు ఏవేవి మనిషిలో పోగొట్టుకోవలసినవి, మనిషిలో ఉంచుకోవలసినవి, లేకపోతే మనము ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవలసినవి అన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాము. మరి అలాంటప్పుడు జాగరూకత తెలుసుకోవాలి. మనం జాగరూకతతో మనము ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా అయినా సరే మనకి ఫలసిద్ధి అంటారు చూసారా, అలాగా క్రితం జన్మలో ఉన్న ఏదైనా ఒక జ్ఞానం అనేది మనకి కలిగితే వాటంతట అవే తెలుస్తాయి. కాకపోతే తెలియనప్పుడు ఏంటంటే ప్రయత్నపూర్వకంగా అయినా మనము తెలుసుకోవాలన్నమాట. ఈ మనిషి ఎప్పుడు సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు, జంటగా సమాజంలో ఉండాలి అని కోరుకుంటాడంటే 10 మందిలో ఒకరిగా. అది ఏంటి, వారిలో ఒక సభ్యుడిగా అన్నమాట. మరి మనకి ఎలా నేర్చుకుంటాం మనము, దశల వారీగా నేర్చుకుంటాం పాఠాలు మనం ఏదైనా సరే. అలాగా ఇంకా ఏంటి, ఏకాంతవాసం అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా ఈ ఒంటరితనం, ఏకాంతం అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక పెద్ద అగాధ ఉంటుంది. మరి 10 మంది మధ్య ఉంటూనే నేను ఒంటరి వాడిని అనుకుంటాడు ఒక్కొక్కరు. అనుకోవడంతోనే పోదు, ఆ బాధపడటం అనేది చాలామందికి అలవాటు అన్నమాట. చుట్టూ ఎంతమంది అంటే బాజా భజంత్రీలు మోగుతున్నా ఆనందంగా ఉండే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. మరి ఒంటరితనానికి భయం, ఏకాంతానికి వైరాగ్యం మూల కారణాలన్నమాట అవి. మరి ఆ ఏకాకికి చీకటి భయం, పగటిపూట అభద్రత 2 ఉంటాయన్నమాట.
మరి కొంతమందికి రేపేమవుతుందో, ఉన్నది ఎవరు దోచుకుపోతారు అనే ఆందోళన ఉంటుంది. ఆ ఉండటం మూలంగా మనిషికి నిద్ర పట్టదు. మరేంటి ఇదంతా? ఈ జగత్తు అనేది ఒక మాయాజాలం అన్నమాట. మరి ఇలాంటి ఈ జీవితంలో ఆనందం అనేది ఎండమావి అన్న విషయాన్ని మనిషి తెలుసుకోవాలి. అది ఏకాంతం వైపు ఆకర్షిస్తుందన్నమాట. ఆ బయటి ప్రపంచం నుంచి మన లోపల ఉన్న ఏంటి లోపలుంది? ఆత్మ. అదే పరమాత్మగా మనం తెలియజేసుకుంటున్నాం. అది మరో ప్రపంచం అన్నమాట. అటువైపుగా ఎప్పుడైతే మన జీవన ప్రస్థానం అనేది మొదలవుతుందో అప్పుడు మొదలవుతుందండి అసలు కథ. ఏంటది? నేనెవరు? ఈ జీవితం ఏంటి? అసలు నేను ఎందుకు వచ్చాను? ఏం సాధించాలి? మరణం అనేది ఎలా ఉంటుంది? అసలు ఎక్కడికి తీసుకెళ్తుంది నన్ను ఈ విధి? ఆ తర్వాత ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనలో బుసలు కొడతా ఉంటాయన్నమాట. ఇక సమాధానాలు వెతకడానికి మనకేం కావాలప్పుడు? సమాధి స్థితి కావాలి. అది ఏకాంతంలోనే కుదురుతుంది మనకి. యోగజీవికి పగలు రాత్రి అని, రాత్రి పగలని గీత చెప్తోంది కదా. భోగజీవికి పగలు, యోగజీవికి రాత్రితో సమానం. ఆ భోగజీవికి ఏది రాత్రో యోగజీవికి అది పగలన్నమాట. మరి కవులు, కళాకారులు ఏం చేస్తారు? తమ చుట్టూ మరో లోకాన్ని నిర్మించుకుంటారు. అందులోనే ఏకాంతంగా జీవిస్తారు. మరి పూర్వం ఋషులు కూడా అంతే కదా. పర్ణశాలల్లో తలదాచుకొని అడవిలో తపస్సు చేసుకునేవారు. అలాంటి వెసులుబాటు లేని ఈ రోజుల్లో మనము ఏం చేయాలి? మనము తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఏం చేయాలి? అలాంటి వెసులుబాటుని వెతుక్కోవాలి. మనము ఈ ఆశ్రమాలు ఉన్నాయి కదరా, ఆశ్రమ ధర్మాలు 4 పురుషార్థాలు ఉన్నాయి. ఏంటవి? బ్రహ్మచర్యం, గృహస్థు, అలాగే వానప్రస్థం, సన్యాసం అనేవి ఉన్నాయి కదా. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ధర్మార్థ కామాలని ఆచరిస్తూ ఈ పురుషార్థమైన మోక్షం పొందవచ్చన్నమాట. మరి దాని గురించే మనం ఇన్నాళ్ళు కూడా తెలుసుకుంటున్నాము. దాన్ని ఎలాగ పొందుతాము మనము? ఎలాగ పొందాలి? మరి ఈ మనసే బంధానికి మోక్షానికి కారణం కాబట్టి ఈ మనోజయానికి కావలసిన వాతావరణాన్ని ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. ఏకమే అనేకం అన్న సత్యం తెలిసిన వారు ఈ భగవద్గీతని అర్థం చేసుకోవటం చాలా సులువు. మరి మనం అర్థం చేసుకుంటానికే, పరమార్థం తెలుసుకుంటానికి ఇన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం మనం. మరి జాగ్రత్తగా మన ప్రయత్నం వ్యర్థం కాకుండా ఫలితాన్ని పొందడానికే మన ప్రయత్నమని తెలుసుకొని మనము ఆ వైపు ఆ దిశగా అడుగులేస్తూ మరి చక్కగా ఇంకా ఏం చెప్తున్నారు చివర్లో అనేది కూడా తెలుసుకుందాము. మరి రేపు మళ్ళీ కలుసుకుందామరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.